ఏదైనా నేను మీకు ఇస్తాను అని ఒక మాట ఇచ్చిన తర్వాత నేను మీకు బందీనైపోయాను. ఆ మాట నెరవేర్చకపోతే మీరు నన్ను డిమాండ్ చేసే అధికారం మీకుంది. ఎందుకంటే ముందు నోరు జారాను కాబట్టి ఆ మాటతో నేను మీకు చిక్కుబడిపోయాను. దేవుడు కూడా ఇక్కడ నోరు జారాడు. ఏం జారాడంటే, అడగండి మీకు ఇస్తానన్నాడు, వెదకండి మీకు దొరుకుతానన్నాడు, తట్టండి మీకు తీస్తానన్నాడు. ఇది అడగండి ఇది అడగండి అనలా, అందులో భేదాలేం చెప్పలా, అడగండి అన్నాడు. మరో చోట కూడా అంటాడు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు అడగండి ఇస్తానన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి నేను అది తీరుస్తాను అన్నాడు యోహాను సువార్త 15లో. ఇట్లా అనేక వచనాలు, మీకు ఏది ఇష్టమో అడగండి నేను తీరుస్తాను, మీకు ఏది ఇష్టమో కోరుకోండి నేను జవాబిస్తాను అన్నాడు. దీన్ని ఆధారం చేసుకొని కొంతమంది లోక సంబంధంగా శరీర సంబంధమైన వాటిని అడుగుతారు, కొంతమంది ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతారు. తప్పులేదు, ఆత్మను రక్షించడానికి ప్రాణం పెట్టిన దేవుడు శరీరం కోసం కావలసినటువంటివన్నీ కూడా సమకూరుస్తాడు. తండ్రి అయిన దేవుని గురించి పౌలు మహనీయుడు ఒక మాట అంటాడు, మనందరి రక్షణ కొరకు తన ప్రియ కుమారుని మన కోసం బలిగా ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు ఆ కుమారునితో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? తన అద్వితీయ కుమారుడు, తనకెంతో ప్రియుడైన కుమారుణ్ణే మన కోసం బలిదానంగా ఇవ్వడానికి ఇష్టపడిన పరలోకపు తండ్రి అంత కుమారుణ్ణే మన కొరకు ఇచ్చినప్పుడు ఆయనతో పాటు మన భూమి మీద కావలసిన అవసరతలకు మనకు సహాయం చేయలేడా? మరి నిశ్చయంగా సహాయం చేస్తాడు అని పౌలు మాట్లాడతాడు మహానుభావుడు. నిజమే, యేసు ప్రభు మన ఆత్మీయ అక్కర్లు మాత్రమే తీర్చే దేవుడు కాదు, మన శరీరమునకు కావలసినవన్నీ కూడా ఆయన ఎరిగే ఉన్నాడు, ఆయన తీర్చగలడు. ఈ మాట ఆయనే చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. జస్ట్ పక్క పేజీలోనే ఉంటుంది, డౌట్ లేదు, నాకు వెళ్ళి చూడండి, పక్క పేజీలోనే ఉంటుంది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అవునా? అలాగే అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో చూడండి, తన సమస్త వైభవములతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇంతగా అలంకరించినప్పుడు మరి నిశ్చయముగా ఆయన మీకు వస్త్రములు ఇచ్చును కదా, ఎందుకు మిమ్మల్ని ఆయన అశ్రద్ధ చేస్తాడు? గనుక ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చేనను మీ ప్రాణమును గూర్చేనను విచారించకుడి, అన్యజనులు వీటన్నిటి విషయములో విచారిస్తారు. ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసాన్ని చూపించాడు. నిజంగా మీరు నా పిల్లలు అయితే, నిజంగా మీరు నా యందు నిరీక్షణ విశ్వాసం గలవారైతే, నిజంగా నేనేంటో మీకు అర్థమైతే, మీ విచారం భూ సంబంధమైన వాటి విషయంలో ఉండదు అని తేల్చేశాడు. భూ సంబంధమైన వాటి విషయంలో నువ్వు విచారపడుతున్నావు, వేదన పడుతున్నావు అంటే ఇంకా నేను అర్థం కాల, నీకు నేను అర్థం కాల. నేను అర్థమైతే పొరపాటును కూడా నీకు ఈ భూ సంబంధమైన అక్కర్లు, అవసరతలు, సమస్యలు, ప్రాబ్లమ్స్ విషయంలో నువ్వు విచారపడవు. ఎందుకంటే నేను నీకు అర్థమైతే, ఎలా అర్థమైతే, నేను నమ్మదగిన వాడను అని నువ్వు అర్థం చేసుకుంటే వాటి గురించి దిగులే ఉండదు నీకు. ఎప్పటికీ ఏది కావాలో, ఎలా కావాలో, ఎందుకు కావాలో అన్నీ నాకు తెలుసు. నువ్వు నా రక్తమును ఆశ్రయించినందున, నా రక్తములో కడగబడి నా సొత్తువైనందున మరి ఎక్కువగా నీ మీద నాకు అధికారం వచ్చింది, బాధ్యత కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం.